మనతో పాటు 56,000కి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందండి. ఇది మనకి శివనాగ మోటార్స్ వాళ్ళు ఇచ్చారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ చేయమని. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అలానే ఏలూరు జిల్లాల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఉచితంగా డెలివరీ ఇస్తున్నారు. ఇన్ కేస్ ఒకవేళ బండి ఏమైనా ప్రాబ్లం వచ్చి బ్రేక్ డౌన్ అవుతే కనుక వాళ్ళ మనిషిని పంపించి రిపేర్ కూడా చేస్తామని చెప్పారు. ఆ భరోసా అనేది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్తో పాటు ఇస్తున్నారు. మరో విషయం ఏంటంటే వీళ్ళు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్తో 5 నుండి 6 గంటల్లో ఛార్జ్ అయిపోయే విధంగా కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్తో అయితే అందజేస్తున్నారు. నేను ఇప్పటికే మన ఈ ఫ్రాంక్లిన్ ఈవీ సంబంధించిన పవర్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే నేను కంప్లీట్గా రైడ్ రివ్యూ చేశాను. ఆ పూర్తి రైడ్ రివ్యూ కోసం అయితే మీరు ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్ అయితే చూడండి. ఈ వీడియోలో మీకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎటువంటి ఆడియన్స్ తీసుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. అలానే మన ఆడియన్స్ రైడ్ రివ్యూ ఎక్కువ చూడకండి, డైరెక్ట్గా మెయిన్ రివ్యూ చూస్తున్నారు. రైడ్ రివ్యూ చూసి మీకు ఎటువంటి డౌట్స్ ఉండవు. ఈ బండి సంబంధించిన సస్పెన్షన్ యాక్షన్ ఎలా ఉంది, లేకపోతే డాష్ బోర్డ్ విజిబిలిటీ ఎలా ఉంది, లైటింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా నేను రైడ్ రివ్యూలోనే మాట్లాడుతాను. మేజర్గా ఈ బండి ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి వాళ్ళకి సూట్ అవుతుంది అనేది మాత్రమే నేను ఈ వీడియోలో చెప్తాను. అందువల్ల మీకు బండి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం అనుకున్నట్లయితే కనుక ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్లో ఈ కంప్లీట్ రైడ్ ముందు చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. సో మొదటిగా పవర్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్తో మనకి ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తాయండి. అలానే డిస్క్ బ్రేకింగ్ యాక్షన్ అయితే వస్తుంది. దీంతో పాటుగా మడ్ గార్డు, అలానే ఫ్రంట్ పోర్షన్లో కూడా మీకు యాక్సెసరీస్ కూడా ఇస్తున్నారు. అంటే ఇది గార్డ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇన్ కేస్ మీకు తెలియకుండా మూమెంట్ ఎక్కువ చేయనా తగిలితే ఏమవకుండా ఈ గార్డింగ్ అనేది ఇచ్చారు. సస్పెన్షన్ వచ్చి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారండి. నా రైడ్ ఎక్స్పీరియన్స్లో అయితే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ యాక్షన్ అయితే బాగానే ఉంది. మెయిన్గా హెడ్ ల్యాంప్స్ అనేవి ఇక్కడ ఉంటాయండి. దీని లైటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మన ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్లో చెప్పాము. లైటింగ్ యాక్షన్ అయితే నైట్ టైం అయితే బాగా ఫోకస్ అయితే వస్తుంది. అలానే పైన కూడా మనకి టర్న్ లైట్ ఇండికేటర్స్ వస్తున్నాయి. ఇక ఈ స్కూటర్ యొక్క ఫుట్ బోర్డ్ స్పేస్ అండి ఇది. దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సిలిండర్ అయితే పడుతుంది. నేను రైడ్ రివ్యూలో మెన్షన్ చేయడం అంటే సిలిండర్ కూడా పెట్టి దాన్ని నడిపాను. సో సిలిండర్ కూడా మనకి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇన్ కేసు ఎవరైనా ఎమర్జెన్సీ పర్పస్లో ఏమైనా పెద్ద సైజు ఆబ్జెక్షన్ తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళచ్చు. సో కాల్ పెట్టుకునే వాళ్ళకి కూడా మంచి వీలుగానే ఇక్కడ ఫుట్ బోర్డ్ స్పేస్ లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఒక 150 to 160 మిల్లీమీటర్స్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకు లభిస్తుంది. ఇక ఇక్కడ మనకి ఛార్జింగ్ సాకెట్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి ఛార్జర్ పెట్టుకుని ఛార్జింగ్ చేసుకోవాలి. దీనికి ఈ స్కూటర్తో పాటు 5 to 6 అవర్స్తో ఛార్జ్ అయిపోయే ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఇక రేర్ సైడ్ కూడా మనకి 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్సే వస్తాయండి. కాకపోతే రేర్ సైడ్ మనకి డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్ ఇస్తున్నారు. ఇక రేర్ సైడ్ సస్పెన్షన్ చూస్తే డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అనేది ఇస్తున్నారు. ఇక ఈ మోటార్ స్పెసిఫికేషన్ చూస్తే 250 వాట్ BLDC హబ్ మోటార్, ఇది నాన్ రిజిస్టర్డ్ వెహికల్కి. కానీ దీని పికప్ లెవెల్ చూసిన తర్వాత అయితే మరింత పికప్ లెవెల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక నాన్ రిజిస్టర్డ్ వెహికల్ కాబట్టి మనకి 25 km/h టాప్ స్పీడ్ అండి ఇది. బట్ మన పికప్ లెవెల్స్ అయితే మాత్రం నడిపేదాన్ని బట్టి సెకండ్, థర్డ్ మోడ్లో అయితే కొంచెం పికప్ లెవెల్స్ అయితే ఎక్కువ ఉంటున్నాయి. ఇక ఈ స్కూటర్తో పాటు మనకి లేడీస్ కంఫర్టబుల్గా కూర్చోడానికి వెనక సైడ్ మనకి లేడీస్ ఫుట్ రెస్ట్ కూడా ఇస్తున్నారు. ప్రొటెక్షన్ ఎలిమెంట్స్ ఏం బండి మీద ఎటువంటి మడ్డ పడకుండా ఇక జస్ట్ 1 ట్యాప్తో మనకి ఫుట్ ప్యాక్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఈ ఫుట్ ప్యాక్ అనేది ఈ సైడ్ ఉంటుంది, అటు సైడ్ కూడా ఉంటుంది. వెనకాల కూర్చున్న వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక ఇక్కడ మనకి సెంటర్ స్టాండ్ అనేది ఇచ్చారు. అలానే సైడ్ స్టాండ్ కూడా ఉంది. బట్ సైడ్ స్టాండ్లో అయితే మనకి సెన్సార్ లాంటిది అయితే ఏమీ ఇవ్వలేదు. ఇది మన పవర్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్తో వచ్చే సీట్ అండి. ఇది సీటు మీడియం సైజులో ఉంటుంది. సీట్ అనేది ఒక సింగిల్ పర్సన్, డబుల్ పర్సన్, మీడియంగా ఉన్న వాళ్ళు అయితే కూర్చోవచ్చండి. వాళ్ళకి ఈ మీడియం పర్సనాలిటీస్ అయితే ఉన్నవాళ్ళు అయితే కనుక కీని యాంటీ క్లాక్ వైజ్ టర్న్ చేస్తే కనుక సీటు డిక్కీ అనేది ఓపెన్ అవుతుంది. స్కూటర్లో మనకి లభించే ఛార్జరు, ఈ ఛార్జర్ వచ్చి మనకి 5 amps ఛార్జర్ ఇస్తున్నారు. సో ఈ ఛార్జర్తోనే మనకి 5 to 6 అవర్స్లో ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఛార్జ్ అవుతుంది. సో దీనికి ఉన్న అడ్వాంటేజ్ అంటే ఎక్కువ వైర్ లెంత్ ఇస్తున్నారు మనకి. సో ఇన్ కేస్ మనకి ఇంటి లోపల ప్లగ్ ఉండి బయటికి పెట్టుకున్న వాళ్ళకి కొంచెం వీలుగానే ఉంటుంది. ఇది దీంతో వచ్చే మనకి ఛార్జర్. ఇది ఇక్కడ మనకి MCB స్విచ్ వస్తుందండి. ఇన్ కేస్ మీరు స్కూటర్ని ఎక్కువ టైం వాడకుండా యూజ్ చేస్తే ఇది ఆఫ్ పొజిషన్లో పెట్టుకోండి. తర్వాత బండి ఆన్ చేయాలంటే ఇటువైపు పెట్టుకుంటే ఆన్ అవుతుంది. ఇప్పుడు దీని బ్యాటరీ ప్యాక్స్ అనేవి ఈ బూట్ స్పేస్ కింద ఉంటాయి. మనకి ఓపెన్ అవుతుంది ఇది. సో ఇందులో మొత్తం 5 బ్యాటరీ ప్యాక్స్ ఇస్తున్నారు. ఇది మన పై కనిపించే 3 కనిపిస్తున్నాయి కదండి. ఈ 3 బ్యాటరీ ప్యాక్స్, అలానే ఈ కింద కంపార్ట్మెంట్లో ఇంకొక 2 బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. ఓవరాల్గా 5 బ్యాటరీ ప్యాక్స్తో వీళ్ళు 60 volts 30Ah బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. అంటే 1.8 kWh బ్యాటరీ ప్యాక్ అనమాట. వీళ్ళు చెప్పడం ఏంటంటే మనకి శివనాగ మోటార్ షోరూమ్ నుంచి
70 కిలోమీటర్ రేంజ్ అనేది సింగిల్స్లో ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నారు. ఒకవేళ డబల్స్ వెళ్తే కనుక ఒక 10 to 15 కిలోమీటర్స్లో కొంచెం డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఇది మనకి 70 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఈ స్కూటర్ తెస్తున్నారు. అది కూడా మన ఫస్ట్ మోడ్లో 25 స్పీడ్లో వెళ్ళాలన్నమాట. సో మనకి బూట్ స్పేస్ అనేది మరీ అంత ఏమీ ఎక్కువ లభించదండి. ఇక్కడ మనకి ఛార్జర్ పెట్టేసుకుంటే ఒక చిన్నపాటి చిన్న సరుకులాగా అనిపిస్తుంది. చిన్న గ్రాసరీస్ లాంటి చిన్న బాగా తక్కువ స్పేస్లో ఒక 6 to 7 లీటర్స్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతే ఈ బూట్ స్పేస్ అనేది. ఇక్కడ స్విచ్చెస్ చూసుకున్నట్లయితే లైట్ స్విచ్చెస్ అండి, అలానే టర్న్ లైట్ ఇండికేటర్ స్విచ్చెస్, ఇవి హార్న్ స్విచ్. ఇక్కడ మనకి USB సాకెట్ ఇచ్చారు, దీంట్లో మనం ఫోన్ మొబైల్ ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు. అలానే కింద వచ్చి మనకి కాస్త బూట్ స్పేస్ ఇచ్చారు. ఇందులో మనకి ఫోన్ పెట్టుకోవడం కానీ లేకపోతే ఏమైనా గ్లాసెస్ లాంటివి పెట్టుకోవడం కానీ చిన్న సామాన్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇది మన కింద హుక్ అనమాట, ఏమన్నా బ్యాగ్స్ ఏమన్నా తగిలించుకోవడానికి. ఇది ఇంకా తాళం అనేది ఈ ప్లేస్లో వస్తుంది మనకి. ఇది మనకి లో బీమ్ హై బీమ్ స్విచ్చెస్ అండి. మళ్ళీ ఇటు సైడ్ కూడా మనకి హార్న్ వస్తుంది. నెక్స్ట్ ఇందులో మనకి రివర్స్ మోడ్ కూడా ఉంది. రివర్స్ బటన్ జస్ట్ ప్రెస్ చేసి థ్రాటిల్ ఇస్తే స్కూటర్ అనేది వెనక్కి మూవ్ అవుతుంది. మోడ్స్ వచ్చి ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్, మొత్తం 3 మోడ్స్ అనేవి స్కూటర్లో లభిస్తాయి. ఇది మనకి పవర్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్తో లభించే కీ అండి. ఇది డైరెక్ట్గా ఫిజికల్ కీ ఇస్తారు, లేదంటే మనకి రిమోట్ కీ, రెండు కూడా ఈ స్కూటర్తో పాటు లభిస్తాయి. రిమోట్ కీ ఎలా ఆపరేట్ చేయొచ్చు అనేది కూడా మీకు ఈవీ కుర్రాడ్ రివ్యూస్ ఛానల్లో చెప్పడం జరిగింది. సో మీరు ఆ ఈవీ కుర్రాడ్ రివ్యూస్ ఛానల్లో ఆ పర్టికులర్ రిమోట్ కీ ఆప్షన్స్ గురించి చూడండి. ఇప్పుడు బండి ఆన్ చేయగానే మనకి డాష్ బోర్డ్లో డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇనీషియల్గా ఇది పార్క్ మోడ్లోకి వెళ్తుందండి. ఒకసారి మనం బ్రేక్ ప్రెస్ చేస్తే చాలు ఇది పార్క్ మోడ్ కాస్త రెడీలోకి వెళ్తుంది. రెడీలోకి వెళ్ళినప్పుడే స్కూటర్ మన థ్రాటిల్ ఇస్తే బండి అయితే మూవ్ అవుతుందండి. ఇందులో మనకి స్పీడోమీటర్ రీడింగ్ కనిపిస్తుంది, అలానే ఓడోమీటర్ రీడింగ్ కనిపిస్తుంది, నెక్స్ట్ బ్యాటరీ పర్సెంటేజ్. ఈ 3 డీటెయిల్స్ మనకు కనిపిస్తాయి. లేదు మన టర్న్ ఇండికేటర్ వేస్తే కనుక ఈ సిగ్నల్స్ అనేవి ఇటు కనిపిస్తాయండి. ఇక ఫ్రాంక్లిన్ ఇవి పవర్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న పాజిటివ్స్ కానీ దీనిలో ఉన్న ఇంప్రూవ్మెంట్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైజింగ్ అండి, బడ్జెట్లో మనకు లభిస్తుంది. ఒక 56,000 రూపాయల ప్రైజింగ్లో ఇస్తున్నారు. రెండోది ఇన్ కేస్ మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు జిల్లాలో వీళ్ళ రెస్పెక్టివ్ షోరూమ్స్ అయితే ఉన్నాయి కాబట్టి వీళ్ళకి సర్వీస్ అనేది ఈజీగా చేస్తామని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఏదైనా బ్రేక్ డౌన్ అయ్యి బండి ఏమన్నా ప్రామస్ వచ్చి అంటే ఛార్జింగ్ పెట్టుకోకుండా ఆగిపోతే కాదు, బండిలో ఏదైనా లోపం ఉండి ఆగిపోతే కనుక వీళ్ళ పర్సన్స్ని అక్కడ పంపిస్తామని చెప్తున్నారు. అదొక భరోసా ఇస్తున్నారు. నెక్స్ట్ మనకి డీసెంట్గా చుట్టుపక్కల ప్రాంతాలకు ఒక 20-25 కిలోమీటర్ రేడియస్లో తిరగడానికి వీలుగా రేంజ్ కూడా ఇస్తున్నారు. అంటే వీళ్ళు 70 కిలోమీటర్ రేంజ్ అని చెప్తున్నారు. సింగిల్స్లో వెళ్తే కనుక మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు తిరగడానికి అనేది సూటబుల్గా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఫుట్బోర్డ్ స్పేసు, ఎక్కువగా సిలిండర్ పెట్టేంత స్పేస్ కూడా ఇచ్చారు కాబట్టి ఏమైనా సామాన్లు వేసుకునే దానికి కూడా మనకి కంఫర్టబుల్గానే ఉంటుంది. లోడ్ కెపాసిటీ కూడా 150 kgs కాబట్టి అడిషనల్గా ఒక 20 kgs కూడా వేసినా మీకు ఇబ్బంది ఉండదు. ఒక 170 kgs వరకు కూడా ఇక్కడ మీరు లోడ్ కెపాసిటీ వేసుకుని వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇంకొక అడ్వాంటేజ్ ఛార్జింగ్ టైం. చాలా వరకు ఇవాళ మనకి వెహికల్స్లో ఏదైతే మనకి గ్రాఫిన్ బ్యాటరీస్తో ఇచ్చే స్కూటర్స్లో కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది. వీళ్ళు ఏదైతే ఉందో 5 to 6 అవర్స్లోనే ఛార్జింగ్ అయిపోతుందని చెప్తున్నారు. అలానే వారంటీలో కూడా ఏమీ తగ్గించట్లేదు, 1 year వారంటీ అలాగే ఇస్తున్నారు. 5 to 6 అవర్స్ ఛార్జింగ్ అయినా కూడా 1 year పాటు ఈ స్కూటర్కి వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక పికప్ లెవెల్స్ కూడా బాగానే ఉన్నాయి. మీరు సింగిల్స్లో వెళ్ళినా డబల్స్లో వెళ్ళినా కూడా మీరు థర్డ్ మోడ్లో పెట్టుకుంటే పికప్ లెవెల్స్ బాగానే ఉంటాయి. లేదు ఫస్ట్ మోడ్లో కూడా డీసెంట్ పికప్ అనేది వస్తుంది. బ్రేకింగ్ యాక్షన్ కూడా పైగా డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఫ్రంట్. సో ఇవి ఈ స్కూటర్లో ఉన్న మేజర్గా మనం మాట్లాడుకోవాల్సిన, ఎక్కువగా తిరిగేటప్పుడు చూసుకోవాల్సిన పాజిటివ్స్. నెక్స్ట్ మనకి ఇందులో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఏంటంటే కంపేర్ టు ఫ్రంట్ సస్పెన్షన్, రేర్ సస్పెన్షన్ కొంచెం యాక్షన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలానే ఇంకొక ఇంప్రూవ్మెంట్ ఏంటంటే, అంటే ఇది జనరల్గా ఈ ప్రైస్ సెగ్మెంట్ పర్లేదు, ఈ రేంజ్ ప్రిడిక్టర్ లాంటిది ఏమీ లేదు. ఈవెన్ వోల్టేజ్ కూడా ఏం కనిపించట్లేదు ఇందులో. సో ఏమైనా వోల్టేజ్ డ్రాప్ లాంటిది లేకపోతే మనకి ఆ పర్టికులర్గా పర్సంటేజ్ ఇండికేటర్ లాంటిది పెడితే కస్టమర్లకి మరింత కాన్ఫిడెన్స్గా రైడ్ చేయొచ్చు. రేంజ్ ప్రిడిక్షన్ లాంటిది అదొక్కటి కుదిరితే కనుక రాబోయే రోజుల్లో ఏమైనా అప్డేట్ చేస్తే కస్టమర్లకి అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ ఆ పర్టికులర్ విషయాన్ని ఆ రేంజ్ ప్రిడిక్షన్ లాంటిది ఏమైనా పెడితే కనుక కొంత డబ్బులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది, కాస్ట్ అనేది. బట్ ఓవరాల్గా అది కస్టమర్లకు కొంచెం మరింత కాన్ఫిడెన్స్గా రైడ్ చేసే ఒక విషయం ఉంది. ఇక ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ చూసుకున్నట్లయితే 56,000 రూపాయలకి ఇస్తున్నారు. అంటే ఇది ఆన్ రోడ్ రేటే. దీనికి మరి నో లైసెన్స్, నో రిజిస్ట్రేషన్ స్కూటర్ కాబట్టి ఎటువంటి రిజిస్ట్రేషన్ లాంటిది అవసరం ఉండదు కాబట్టి 56,000కి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నారు. మోటార్కి, బ్యాటరీకి, అలానే ఛార్జర్కి కూడా సంవత్సరం పాటు వారంటీ ఇస్తున్నారు. ఇంకో మంచి విషయం, ఛార్జర్కి జనరల్గా ఈ నో లైసెన్స్ సెగ్మెంట్లో 1 year పాటు ఎవరు వారంటీ ఎవరు, బట్ వీళ్ళు సంవత్సరం పాటు వారంటీ కూడా ఇస్తున్నారు. ఎవరైనా కూడా మనకి ఒక షార్ట్ డిస్టెన్స్ కమ్యూటింగ్లో
లోకల్లో తిరగడానికి అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది కన్సిడర్ చేయొచ్చు. ఏదైతే మనకి ప్రైస్ సెగ్మెంట్లో మీకు ఆ ఫీచర్స్ అన్నీ అయితే కన్వే అవుతున్నాయి. ఒక 60 కిలోమీటర్లు సింగిల్స్ వెళ్ళి ట్రావెల్ చేయడం కానీ, కొంచెం ఫాస్ట్గా ఛార్జ్ అవ్వడం కానీ, ఇవన్నీ వివరాలు అయితే సాటిస్ఫై చేసే స్కూటర్ ఇది. ఇక ఇంట్రెస్టెడ్ ఉండి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరైనా బుక్ చేద్దాం అనుకున్నట్లయితే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు జిల్లాలో అయితే వీళ్ళు ఉచితంగా డెలివరీ ఇస్తారండి. లేదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా కూడా వీళ్ళు డెలివరీ చేస్తారు. కాకపోతే ఆ ట్రైన్ ఛార్జెస్ అయితే మాత్రం కస్టమర్స్ అనేవి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంట్రెస్టెడ్ ఉండి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మన స్క్రీన్ మీద అందజేస్తాం, అలానే డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏఐ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్. If I lay down and I play dead